వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, మాకైతే జిల్లాకు ఒక ప్యాలెస్ కోసం భూమి కావాలి కానీ పరిశ్రమలకు ఎందుకు భూములు అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విత్తనవాదం కాదా ఇది? మీరు మాత్రం జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకోవచ్చు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కనీసం పర్మిషన్ కూడా తీసుకోకుండా, ఒక జీవో కూడా లేకుండా 100 ఎకరాలు మీరు దోచుకోవచ్చు, ప్యాలెస్లు కట్టుకోవచ్చు. పరిశ్రమలకు ఇస్తే మాత్రం మీకు కడుపులో నొప్పి, కడుపులో మంటలు. ఇదేమి నీతి? పరిశ్రమలకి స్థలాలు ఇస్తే, పొలాలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దాని మీద ఎందుకు ఏడుస్తారు మీరు? అసలు ఐటీ సంస్థల మీద మీకు అంత అక్కస ఎందుకు? జగన్ రెడ్డి గారు ఎందుకు పదే పదే ఐటీ కంపెనీల మీద పడి ఏడుస్తూ ఉంటారు? అంటే మీకు ఐటీ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఐటీ కంపెనీలు రాకూడదనా? లేదంటే ఐటీ కంపెనీలు వస్తే రాష్ట్రం బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రజల ఆర్థిక స్థితిగతులు మారుతాయి, ఆర్థిక స్థితిగతులు మారితే నా మాట ఎవరు వింటారు అన్న అక్కస? ఎందుకంత అక్కస మీకు? రాష్ట్రం బాగుపడతా ఉంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎందుకంత బాధ? పెట్టుబడులు వద్దు, కంపెనీలు వద్దు, ఉద్యోగాలు అసలే వద్దు, అసలు రాష్ట్రమే బాగుపడొద్దు. ఇదేనా వైసీపీ నేతలు కావాల్సింది? అంతేనా జగన్ రెడ్డి గారు? ఐటీని చావు దెబ్బ కొట్టిన జగన్ సర్కార్ పరిశ్రమలు కూడా తరిమి తరిమి కొట్టింది, అవునా కాదా? మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఎన్ని ఐటీ కంపెనీలు మాయమైపోయినాయి. అవినీతికే పుట్టి అవినీతి రుచి మరిగి పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసింది మీ పార్టీ, మీ పాలనలోనే కదా. కొత్త సంస్థల మాట దేవుడెరుగు, ఉన్న వాటిని కూడా పొరుగు రాష్ట్రాలకు పారిపోయేలా చేస్తుంది కూడా మీ హయాంలోనే కదా జగన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదే చేయాలని చూస్తున్నారా? ఇప్పుడు కూడా మీరు అదే ప్రయత్నం మొదలుపెడితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటుంది అనుకున్నారా? ఇంకా మీ చెప్పుడు మాటలు వినే పరిస్థితి ప్రజలు ఉన్నారనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని రంగాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఆ సంగతి మీకు బాగా తెలుసు, ప్రజలకు ఇంకా బాగా తెలుసు. ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ సంస్థలను తిరిగి రాష్ట్రానికి రప్పించేలా ప్రోత్సహిస్తున్నారు, ప్రోత్సాహాలు అందిస్తున్నారు, రాయితీలు ప్రకటిస్తుంది, మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు త్వరితగతిన భూ కేటాయింపులు చేస్తోంది. చేస్తేనే కదా పరిశ్రమలు వచ్చేది, పరిశ్రమలు వస్తేనే కదా ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఇక్కడే వైసీపీ నేతల కడుపు మండిపోతుంది. తాము జీవితకాలం శ్రమించిన తీసుకురాలని సంవత్సరాలను 11 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే తట్టుకోలేక రగిలిపోతున్నారు మీరు. అది కూడా 55 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి తేలైన పరిశ్రమల్ని 40 ఏళ్ల కుర్రాడు నారా లోకేష్ తీసుకొస్తాంటే మీకు ఇంకా బాధ ఎక్కువగా ఉంది. నారా లోకేష్ గారు ఏదైతే మొన్న సార్వత్రిక ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో 20 లక్షల ఉద్యోగాల కల్పన నా ధ్యేయం అంటూ, ఆ దిశగానే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తున్నాడు ఆయన. అది కూడా మీకు బాధగా ఉంది. ఎందుకు అంత బాధ? అదే ఇప్పుడు ప్రజలకు అర్థం కావట్లా. ఐటీ నగరంగా విశాఖను అభివృద్ధి చేయడంలో భాగంగా టీసీఎస్ని, గూగుల్ వంటి సంస్థలతో పాటు కాపులపాడులో డేటా సెంటర్ కోసం ఎకరాకి 50 లక్షల చొప్పున 56 ఎకరాలు, మధురవాడలో హిల్ నెంబర్ 3లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరానికి 1 కోటి చొప్పున 3.5 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక మీరు ఏడుపులు మొదలుపెట్టారు. మీ కళ్ళంట రక్త కన్నీరు వస్తుంది. ఈ కంపెనీలు వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయి యువతకు ఉద్యోగం వచ్చేస్తుందేమో, మనమేమో విశాఖపట్నాన్ని గుండు చేసాం, ఉత్తరాంధ్రని దోచుకున్నాం. అలా చేయకుండా కూటమి ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ కంపెనీలు తీసుకొచ్చి స్థలాలు కేటాయిస్తుంటే మీకు బాధగా ఉంది. ప్రాజెక్టును పూర్తి చేసి ఉద్యోగాల సృష్టికి 2 సంవత్సరాల గడువు కూడా ఇచ్చింది ప్రభుత్వం. అయితే జిల్లాకు పార్టీ ప్యాలెస్ కట్టుకున్న వైసీపీ నేతలకు, రాష్ట్ర యువతకు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, ఆ పరిశ్రమలకు భూములు ఇస్తే మాత్రం ఓర్చుకోలేక నిత్యం విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిలో దిగజారిపోతున్నారు మీరు. 11కు పడిపోయిన
ప్రజలు చీకొడుతున్న పందా మార్చుకోలేక సోషల్ మీడియాలో నిత్యం విషం చిమ్ముతూనే ఉన్నారు. మీ గుడ్డు మంత్రి ఉన్నాడు, ఒక్క పరిశ్రమ తెచ్చిన పాపాన పోలేదు. ఉన్న పరిశ్రమలను కూడా విశాఖపట్నం తరిమేసిన చరిత్ర మీ గుడ్డు మంత్రిది. అదే మీ మాజీ గుడ్డు మంత్రి. తన సొంత ప్రాంతానికి ఇవాళ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు పరిశ్రమలు తీసుకొస్తా అంటే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మీరు కుక్కపట్టి ఏడుస్తున్నారు, అంతే తేడా. స్థలాలు ఇవ్వకుండా, భూములు ఇవ్వకుండా పరిశ్రమలు ఎట్లా వస్తాయి? ఇస్తే ఏమవుతుంది? మీకు మళ్ళీ దోచుకున్నారా? యువతకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతోనే పరిశ్రమలకి స్థలాలు ఇస్తున్నారు, పొలాలు ఇస్తున్నారు. మీకేంటి బాధ? ఇస్తారు. కూటమి ప్రభుత్వం పొలాలు ఇస్తుంది, స్థలాలు ఇస్తుంది, కంపెనీలు తీసుకొస్తుంది. అవి స్థాపించే వరకు వెనకపడి తరిమి మీలాంటి వాళ్ళని కొడుతూ కంపెనీలు ప్రారంభోత్సవాలు చేపించి యువతకు ఉద్యోగాలు కల్పించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేస్తుంది. మీరు ఎంతన్నా ఏడుస్తూ కూర్చోండి, మీ ఏడుపులు పట్టించుకోదు ప్రభుత్వం. ఏడ్చి మీరు అలసిపోవాలి తప్ప పరిశ్రమలను ఆపలేరు, ఐటీ కంపెనీని ఆపలేరు, ఉద్యోగాలని ఆపలేరు, అంతకంటే ఆపలేరు. యువతకి ఉద్యోగాలు ఇస్తారు, ఉత్తరాంధ్రని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతారు. దాంట్లో ఎలాంటి డోకా లేదు, ఎలాంటి అనుమానం లేదు. మీ దండిపాళెం బ్యాచ్ ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఉపయోగం లేదు. మీ కారు కొత్తలు, మీ వక్రాక్షలు, చిల్లర రాతలు మాంతే ప్రజలు కనీసం మీ మీద కొంచెంలా జాలి చూపిస్తారు. ఇలాగే రెచ్చిపోతా పేటరేగిపోతూ ఉంటే ఆఖరికి ఆ 11లో ఒకటి కూడా మిగలదు. నమస్కారం.